నమస్తే అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదృష్టం రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు అయ్యింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చి 4 మాసాలు కావస్తుంది. అంటే 100 రోజులు అయిపోయింది పరిపాలన. అలాగే ఇది 4వ నెల రన్నింగ్లో ఉంది. 4 నెలలు కావస్తుంది. అయితే ఇప్పటికీ కూడా వాళ్ళు ఇస్తామన్నటువంటి సూపర్ 6 హామీలను నెరవేర్చకపోవడం, అమలు చేయకపోవడం, ఒక్క పెన్షన్ మాత్రం పెంచి ఇవ్వటం, కొత్త వారికి అర్హులైనటువంటి వారికి పెన్షన్లు ఇవ్వకపోవటం, ఇది జగన్మోహన్ రెడ్డి టైంలో ఆయన నవరత్నాలు ఇస్తామన్న వాటిని ఇవ్వటము 98% అమలుపరచటం, అలాగే చెప్పనివి కూడా కొన్ని అమలు చేయటం అన్నటువంటిది జరిగింది. అలాగే నేరుగా ప్రజల్లోనికి బటన్ నొక్కి అకౌంట్లో డబ్బులు వేయటం, వాళ్ళు దాన్ని మరో రూపంలో వినియోగించుకొని ప్రయోజనాన్ని పొందటం, ఇట్లాగా అంతా జరిగింది. అది ప్రజలు ఇంకా మర్చిపోరు కదా, ఆ విషయాలని జీవితాంతం కూడా మర్చిపోలేనటువంటిది. అయితే అంతకంటే ఎక్కువ ఇస్తారు కూటమి, అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు, నమ్మకం కలిగింది అని భారీ మెజారిటీ మీద గెలిపించారు. గెలిపిస్తే అది పూర్తిగా ఉన్నది కూడా ఊడిపోయేటటువంటి పరిస్థితి అయిపోయింది. వాళ్ళకి వచ్చినవి కూడా రాకుండా అయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా చూస్తే ఒక విషయం, తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ చంద్రబాబు గారు ఆరోపణలు చేసినటువంటి విషయము ఇప్పుడు శ్రీవారి భక్తులు, హిందువులు కొన్ని కోట్ల మంది దేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా మనోభావాలు దెబ్బతినేటటువంటి పరిస్థితి, అలాగే జనంలోనికి బలంగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. ఆ వెంకన్న స్వామిని ప్రార్థిస్తే అనుకున్న కోరికలు తీరుతాయి అన్నటువంటి విశ్వాసాన్ని పెట్టుకున్నటువంటి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా అయ్యాయి. అయితే ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు దానిపైన వ్యాఖ్యలు చేసినటువంటిది, ప్రశ్నలు వేసింది, సంధించింది, తప్పు పట్టింది ప్రభుత్వాన్ని, ప్రభుత్వ లాయర్లని, వీళ్ళు నియమించినటువంటి వాళ్ళని తప్పుపడుతూ దీనికి ఏదానికి కూడా మీ దగ్గర సమాధానం లేదు, ఎందుకు నిరుపయోగమైనటువంటి ఆరోపణలు చేస్తారు, నిరాధారమైనటువంటి ఆరోపణలు ఎలా చేశారు, ఈ ఆరోపణలకి ఏమైనా ఎక్కడ ఆధారాలు మీరు చూపించలేకపోతున్నారు అని చెప్పారు. ఒక రిపోర్ట్లో ఏముంది అందులో, ఆ రిపోర్ట్లో సరైనటువంటి ఆధారం ఎక్కడైనా ఉందా, యానిమల్ ఫ్యాట్ కలిసింది అన్నటువంటిది ఏమైనా ఉందా, అది లేదు. అయితే ఒకవేళ నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీకి రెండోసారి ఎందుకు మీరు పంపించలేదు చెకింగ్ కోసం, ఆ శాంపిల్స్ ఏమున్నాయి, అది ఇది స్వయానా టీటీడీ ఈవో గారే ఆ నెయ్యిని వాడలేదు, కల్తీ జరిగిందన్నటువంటి అనుమానం కలిగినటువంటి ట్యాంకర్లను తిరిగి పంపించేసాము అని ఆయనే స్వయంగా ఒక మీడియాకి చెప్పడం జరిగింది. మరి ఇక్కడ చంద్రబాబు గారేమో వచ్చి అందులో కొవ్వు కలిసింది, జంతువుల కొవ్వు, చేప నూనె కలిసింది, దాంతో తయారు చేసినటువంటి లడ్డూలు గత 5 సంవత్సరాల నుంచి తిన్నారు, ఇట్లాగా ఆయన ఎలా చెప్పుకుంటున్నాడు, ఈవో అలా చెప్తున్నారు. ఇందులో ఏది కరెక్ట్ ఉంది, ఎవరిది నిజం? ఇట్లాంటి ప్రశ్నలు ఒకదానిపైన ఒకటి సంధిస్తూ చంద్రబాబుని కూడా ఒక తప్పు పట్టింది సుప్రీంకోర్టు. అయితే కొన్ని కోట్లాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇట్లాంటి ఆరోపణలు, బహిరంగ ఆరోపణలు చేయకూడదు. విచారణ చేశారా, విచారణ చేయకముందే ఇట్లాంటి ఆరోపణలు చేశారు. సెప్టెంబర్ 18న చంద్రబాబు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. సెప్టెంబర్ 25న ఎఫ్ఐఆర్ దాఖలు చేసి సిట్ని, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ని ఆదేశించారు విచారణకు. ఎక్కడైనా ముందు ఎఫ్ఐఆర్ చేయాలి కదా, ఎఫ్ఐఆర్ చేయకుండా వీళ్ళు బహిరంగ ప్రకటన చేస్తే సిట్టు కూడా వీళ్ళ ఆధీనంలో ఉన్నటువంటిది, ఇంకా వాళ్ళేం నిజాలు నిగ్గు తేలుస్తారు అన్నటువంటి అనుమానం ఎవరికైనా వచ్చేస్తుంది కదా. ఇట్లాంటివి భగవంతుని విషయంలో రాజకీయాలకి వినియోగించుకోవడం అన్నది చాలా మంచి విషయం కాదు ఇది అని చెప్తూ సుప్రీంకోర్టు అయితే ఘాటైనటువంటి వ్యాఖ్యలు సంధించింది, ప్రశ్నలు వేసింది. అలాగే నిజంగాను మనం ఒకటి ఆలోచించుకోవాలి, దైవము అన్నది దేవుని దగ్గర ఎవరైనా లడ్డూలో ఇట్లాంటివి కలిపితే మనం ఏమైపోతామో దేవునితో అట్లాంటి భయం కూడా ఉంటుంది ఒకవేళ ఎవరికైనా మనసులో ఉన్నా కానీ దేవునితో పరాచికాల, దేవునితో అట్లా దేవుని ప్రసాదాన్ని మనం ఇలా కలుషితం చేయడం, అపచారం చేయడం అన్నటువంటి భయం ఉంటుంది. పైగా టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్, మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆయన కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఎదుటిన ప్రమాణం చేశారు కూడా, సత్య ప్రమాణం చేశారు. మరి దానికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు వీళ్ళు కూడా ప్రమాణం చేయాలని
కల్తీ జరిగిందంటూ ప్రమాణం చేయాలని చాలామంది భక్తుల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. ట్విట్టర్లో కూడా పోస్టులు పెట్టారు. మరి వాళ్ళు చేయొచ్చు కదా, ఎందుకు చేయరు? ఇట్లాంటిదంతా చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు అని సుప్రీంకోర్టు ప్రాథమిక విచారణలో కూడా తేలిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఇది దైవమే ఆయనకి ఇట్లాంటి అపవాదు తీసుకొచ్చింది, దైవమే ఈ విధంగా చేసింది. కాబట్టి ఆ దైవమే చంద్రబాబుని ఇంకా అధోగతి పాలు చేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక దైవంతో ఎవరు కూడా రాజకీయం చేయకూడదు. రాజకీయం ఉంటే ముఖాముఖిగా రాజకీయాల్లోనే అవి తేల్చుకోవాలి తప్ప దేవునితో కానీ పర్సనల్ విషయాలకు కానీ వెళ్ళిపోకూడదు. ఈ విధంగా చేయకుండా దేవునితో రాజకీయం చేస్తే ఆ దేవుడు చూసుకోడా? దేవుడి పైన దేవుడికి కలంకం తీసుకొచ్చేటటువంటి ఎవరైనా కానీ వాళ్ళని దేవుడు రక్షిస్తాడా? తాత్కాలికంగా మాత్రము వాళ్ళు సుఖంగా ఉంటారు, వాళ్ళు హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది, తర్వాత ఆ కష్టాలు పడతారు. ఆ దైవమే వాళ్ళని నిర్వీర్యం చేస్తుంది అన్నటువంటిది ఇది సత్యం, అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి. నమస్తే.